అంటే ఈ ఇంద్రద్యుమ్న పురానికి ఈవిడ వదిలిపెట్టిపోయాడు. పెళ్ళానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఓ భార్యను నువ్వు కట్టుకున్నావు. ధర్మేచ అర్థేచ కామేచ నా అతిచరామి, నేను అతిచరించి వ్యవహరించను అని వాగ్దానం చేసి ఆమెను వదిలిపెట్టి బయటికి వెళ్తే చేసిన వాగ్దానానికి దెబ్బ కదా. అందుకని ఆ దోషం నిమిత్తము అలా 3 రోజులు ఉంచింది. వాగ్దానం తప్పకూడదు అనే విషయాన్ని గుర్తు చేస్తూ, అది ఒక ప్రేమ. ఎప్పుడైనా ప్రేమలు ఎప్పుడుంటాయి? ఎంతసేపు నవ్వుకుంటూ మాట్లాడితే ఉండవు. అప్పుడప్పుడు కాస్త అలకలు, అటు నుంచి అలక ఇటు నుంచి అలక ఇవి ఉండి మళ్ళీ దాన్ని సర్దుకున్నప్పుడు నిజమైన ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ రథంలో స్వామివారిని చూస్తూ ఉంటే మనం ఒళ్ళు మర్చిపోతా ఉన్నాం. ఇది ఎక్కడో వైకుంఠంలో జరుగుతోందా, నిజంగా ఈ భూమి మీద జరుగుతోందా? ఇంతమంది మనుషులేనా, లేకపోతే దేవతలు మిగతా వాళ్ళు కూడా ఏమైనా పని కట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చొని చూస్తున్నారా? అసలు అనేక రకాలైనటువంటి ఇవి కలుగుతాయి ఆ ఇంద్రద్యుమ్న పురానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత. అందుకని రథోత్సవం దీనంతటికీ గుర్తుగా మళ్ళీ ఆయన అట్లా వెళ్ళాడు, లక్ష్మీ అమ్మవారికి కోపం వచ్చింది అనే ఆ ఘట్టాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూపించేటటువంటిదే రథోత్సవం.